ఈ గత కొన్ని రోజులుగా నడుస్తూ ఉంది క్రెడిట్ చోరీ అనే అంశం మీద. నిజం చెప్పాలంటే క్రెడిట్ చోరీ ఎవరు చేశారనేది రాష్ట్ర ప్రజలకి అందరికీ తెలుసు. ప్రజలు గుర్తించాల్సింది ఇంకొక విషయం కూడా ఉంది. అసలు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ని పెట్టాలన్న ఆలోచన ఎవరు చేశారు? మీకందరికీ తెలుసు. అయ్యుండొచ్చు. మధ్యలో వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉంది కాబట్టి, ఆ టైంలో కొంత జరిగి ఉండొచ్చు. మనం వాటిని తీసి పారేయలేము. బట్ 2019లోనే వైసీపీ వచ్చిన తర్వాత 2023లోనే ఆ పనిని కొంత ఒక 20% వాళ్ళు చేశారన్నది అది వాస్తవం. అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ 2014లోన సీఎం చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి సీఎం అయిన తర్వాత అప్పుడే ఈ భోగాపురం ఎయిర్‌పోర్ట్ కోసం ఆయన ప్రతిపాదించి అన్ని అనుమతులు ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి కావలసిన అన్ని అనుమతులు తీసుకొచ్చిందే అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఏదో తూతు మంత్రంగా వైసీపీ ప్రభుత్వం ఒక 2 రోడ్లేసేసి ఎయిర్‌పోర్ట్ కోసం శంకుస్థాపన చేసేసి, అంతకుముందే సీఎం చంద్రబాబు నాయుడు గారు 2014 ఆ మధ్య కాలంలోనే శంకుస్థాపన చేశారు. అయితే మీరొచ్చిన తర్వాత అది ఆపాలని చూసారు కానీ ఆపడం అవ్వక, అంటే ఎందుకంటే అంత అనుమతులంతా అప్రూవల్ అయిపోయింది అనుకోని తెలిసి మీరు కూడా వాటిని కొనసాగించాలని అనుకున్నారు. బట్ ఏం చేస్తాం, మీ దురదృష్టమో మా అదృష్టమో 2024 ఎలక్షన్‌లో మీరు ఓడిపోయారు. 2 సంవత్సరంలో సార్, 2 సంవత్సరంలో మినిమమ్ 80% పనులన్నీ పూర్తి చేసి ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చిన ఘనత మాత్రం కూటమి ప్రభుత్వందే. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే వాస్తవం. అన్నారు కదా, విశాఖపట్నంలో ఎయిర్‌పోర్ట్ ఉండగా భోగాపురం ఎందుకు, పక్కనే ఉన్న భోగాపురంలో ఎందుకు అన్నారు. మధ్యాహ్నం పూట విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో దోమలు తరుముతున్నారు. అది దేనికి పనికిరాదు భోగాపురం అన్నట్టుగా మీరు అన్నారు. ఇప్పుడేమో నేనే చేశాను, నా వల్లే జరిగిందనేసి ప్రచారాలు ఎందుకండి? వాస్తవం మొత్తం ప్రజలందరికీ తెలుసు. మీరు ఎన్ని చేసినా భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మించబడ్డానికి కారణం సీఎం చంద్రబాబు నాయుడు గారే. మీకు ఇది జీర్ణం కాకపోవచ్చు, కానీ వాస్తవం అంటే వాస్తవమే. అది మరి జగమెరిగిన సత్యం అదే. థ్యాంక్ యూ వెరీ మచ్.